నగర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అత్యధికంగా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మండుతున్న ఎండలతో నగరవాసులు బయటికి రావటం లేదు. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం ఖాళీ రోడ్లు అనేది కనిపిస్తుంది. జనరల్గా ఇటు ఈ ట్యాంక్ బండ్ కావచ్చు, నక్లెస్ రూట్లో ఎక్కువగా వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఎక్కువగా టూరిస్టులు కావచ్చు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా మనకి ఇలాంటి ఎండలు అనేవి ఏప్రిల్ మేలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రము ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఈ విధంగా ఎండలు అనేవి నమోదవుతున్నాయి. ఇటు ఖమ్మం కావచ్చు, ఆ ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఇప్పటికే 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రానున్నటువంటి రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ వేసవి కాలం మరింత హాట్గా ఉండేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేసినాం. దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఎవరైతే చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏదైతే ఎండ సమయంలో బయటికి రావడం అవాయిడ్ చేయాలంటూ కూడా ఎక్కువగా సూచనలు జారీ చేసిన. ఇంకోవైపు ఎక్కువగా ఏవైతే డీహైడ్రేట్ కాకుండా బాడీని కాపాడుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. హీట్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఒకవైపు హీట్ వేవ్స్ కూడా ఏదైతే సాధారణం కంటే 5 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతాయి. హీట్ వేవ్స్ అనేవి మొదలైనట్టుగా కన్సిడర్ చేస్తారు. కానీ గతంలో మార్చి నెలలో ఇంత మేర ఉష్ణోగ్రతలు అనేవి నమోదు కలగాలి. కానీ ఇప్పటికే సిటీలో మొత్తం కావచ్చు ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు అనేవి అటు రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నాయి. ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. చాలా వరకు కూడా ఇటు పిల్లలు స్కూల్ తీసుకువెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు కాలేజ్ స్టూడెంట్లు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్తున్నారు. జనరల్గా ఈ సమయంలో వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మనం విజువల్స్లో చూసినట్లే చాలా తక్కువగా కనిపిస్తుంది. మనకు కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే రోడ్లు ఎంత ఖాళీగా కనిపిస్తున్నాయి, ఇప్పుడు అదే వైనాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాము. సో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది మరింత పెరిగేందుకు కూడా ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన. ఈసారి లానినా ఎఫెక్ట్ కూడా ఉండడంతో మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో దాదాపు 40 డిగ్రీల మేర ఇటు నగరంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పీక్ సమ్మర్లో. కానీ పీక్ సమ్మర్ రాకముందే మరోసారి ఉష్ణోగ్రతలు అనేవి రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు బయటికి వెళ్ళేటప్పుడు బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కడికక్కడికి పడిపోవడంతో ఒకవైపు ఉక్కపోత వాతావరణం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. గత సమ్మర్తో పోల్చుకుంటే ఈ సమ్మర్ మరింత వేడిగా ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు వైద్య అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. కెనపర్సన్ మధుతో కలిసి శిల్ప, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.